మార్చిలో పడేసిన రాజు మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చి నుంచి ఐసీయూకి తరలించి చికిత్సను అందిస్తున్న క్రమంలో రోగి రాజు మృతి చెందాడు. రాజు ఊపిరితిత్తులు, లివర్, ఎనీమియా తదితర వ్యాధులతో బాధపడుతున్నాడని, మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలిస్తామంటే రాజు బంధువులు ఒప్పుకోలేదని అన్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు. అయితే రాజును బతికించేందుకు వైద్య బృందం తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదన్నారు. రాజు మృతి చెందిన విషయాన్ని హైదరాబాద్ డైరెక్టరేట్ కార్యాలయం స్థానిక పోలీసులకు తెలియజేశామని తెలిపారు. మార్చిలో ఉన్న రాజు మృతదేహాన్ని డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ పరిశీలించారు. ఈ ఘటనలో 2 తాత్కాలిక ఉద్యోగుల్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని, పూర్తి స్థాయిలో విచారణ చేసి అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంట్లో ఉన్నటువంటి నిజాలేంది అసలు తెలుసుకుందాము అనే భావంతో నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అతను ప్రత్యక్షంగా అసలు డెత్ అయినా లేదా అని కూడా నా కళ్ళారా నేను చూసిన. డెత్ అయినది మాత్రం అది 100% కరెక్ట్. సో ఇంతకుముందు వాళ్ళు చెప్పడం ఏంటంటే మా ప్రమేయం లేకుండా కింది స్థాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడి నుంచి ఇన్ఫార్మ్ చేసారు అని చెప్పి. నేను ఒక ఆడియో వీడియో విజువల్ విన్నా, ఒక ఆడియో విన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది. నాకు ఒక ఫోన్ వచ్చింది మా సుపీరియర్ ఆఫీసర్ నుంచి, మీరు వెళ్ళి పంచనామా చేయండి అని చెప్పి. అంటే ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఫోన్ వచ్చింది అని చెప్పే స్థాయికి మనం ఉన్నాము అంటే ఇక్కడ సీఎంఓ కానీ, ఆర్ఎంఓ కానీ, డిఎంఓ కానీ, సూపరింటెండెంట్ కానీ పూర్తిగా అవగాహన లేకుండా అవుతుందా అని చెప్పి అనేక మంది ప్రజలలో ఒక అపనమ్మకం అనేది ఏర్పడుతూ ఉండదు. ఇది కేవలం వాళ్ళకే కాకుండా పెద్ద ఎత్తున ఇది ప్రజల్లో ఒక అపనమ్మకం మెరుగుపడుతుంది. కాబట్టి దీనిపై పూర్తిగా సంపూర్ణంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలా. ఏదో మీరు కొండదేలు వెలుకలు పట్టినట్టు కాకుండా ఏదో ఒక శానిటేషన్ వర్కర్ మార్చినాము, లేకపోతే ఒక డైలీ వేజెస్ పర్సన్ మార్చినామని కాకుండా దీనిపైన ఎవరున్నా సరే వాళ్ళని బాధ్యులు చేస్తూ, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళని బాధ్యులు చేస్తూ కఠినమైన చర్య తీసుకోవాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. బంధువులతో కాంటాక్ట్ లేకుండా ఉన్నాడని తెలిసింది. భోజనం కూడా సరిగా చేయకుండా మరి చాలా పొంగి కృషించి ఉన్నాడు. అతనికి 1 కంటే ఎక్కువ వైద్యపరమైన సమస్యలు ఉన్నట్టుగా వారి ద్వారా తెలిసింది. డాక్టర్లు పరీక్ష చేసి టెస్టులు చేయడం ద్వారా కూడా నిర్ధారణ అయింది. అందులో ఒకటి ఏంటంటే 2 ఊపిరితిత్తులు కూడా చాలా కాలం నుండి టీబీ ద్వారా ఎఫెక్ట్ అయ్యి చాలా డ్యామేజ్ అయినాయి. రెండవది అతను ఆల్కహాల్కు అలవాటు పడి ఉన్నాడని కూడా వారు చెప్పారు. పరీక్ష, ఎక్స్రే, లంగ్స్, ఛాతీ పరీక్ష, తర్వాత కడుపు స్కానింగ్ అన్ని కూడా అయినాయి. కానీ అతని యొక్క తీవ్రమైన సమస్యల వల్ల 4 రోజులు ఐసీయూలో ట్రీట్ చేసినప్పటికీ కూడా అతను ఇంప్రూవ్ కాకుండా